Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. ఒక షాకింగ్ థంబ్నెయిల్ కానీ లేకపోతే ఒక యూనిక్ పాయింట్తో మీ ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తుందా అనే ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చాను. ఇది చేయడానికి గల రీజన్ ఏంటంటే ఒక 5-6 డేస్ నుంచి టెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ జనరల్గా ఒక డిఫరెంట్ మెసేజ్ ఫస్ట్ టైం ఒక స్టూడెంట్ పంపించినప్పుడు ఏదో అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అదే అడిగిన మెసేజెస్ ని మళ్ళీ టెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ సార్ తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తుంది అంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అని ఇలా రిపీటెడ్గా అడిగినప్పుడు అది ఏంటి, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు, ఇలా ఇంకెంతమంది ఆలోచిస్తున్నారు అనే పాయింట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఈ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే దానికంటే ముందు ఆ వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు ఒక్కసారి తెలంగాణ స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్ని మీకు అర్థం అయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. కొంచెం హార్ష్గా కొంచెం హిలేరియస్గా కూడా అనిపిస్తుంది నేను చెప్పే కంపారిజన్. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నారు నన్ను అని చెప్పేసి. సో స్టూడెంట్స్ని అలా ప్రతి ఒక్కరు ఒక ఫుట్బాల్ ఆడినట్లుగానే పరిస్థితి అలాగే ఉంది. ఒక గవర్నమెంట్ ఆల్రెడీ ఒక రకంగా ఆడుకుంది, అది నచ్చక ఇంకొక గవర్నమెంట్కి మనం ఆపర్చునిటీ ఇస్తే ఆ గవర్నమెంట్ కూడా ఎన్ని రకాలుగా, అంటే గవర్నమెంట్ ఎక్కడ కించపరచట్లేదు. సో మేబీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పిదం ఉందా లేకపోతే వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో రాంగ్ ఉందా తెలియదు. డిఫరెంట్ స్టేట్మెంట్స్తో స్టూడెంట్స్ని ఎంత తప్పుదోవ పట్టించాలో, ఎంత పక్కదారి మట్టించాలో అంత వెళ్ళింది. ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ లక్షలాది నోటిఫికేషన్స్ అని చెప్పడము, లేకపోతే ఒక 70,000 ఫిల్అప్ చేసాము, 60,000 ఫిల్అప్ చేసాము, 1 lakh భర్తీ చేయబోతున్నాము. డిఫరెంట్ వేదికల మీద గొప్ప గొప్ప వ్యక్తులు, మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు చెప్పినప్పుడల్లా అలా ఉసూరు అనిపిస్తుంది, అంటే ఊరించినట్లు ఏదో జరగబోతుంది అని చెప్పి. ఇలా మళ్ళీ వెంటనే లో అప్ అయిపోవడం. మళ్ళీ చూస్తుంటే గత కొన్ని రోజులుగా June 2 నుంచి నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ 3 నోటిఫికేషన్స్ కన్ఫర్మ్ గా ఇస్తాము అని చెప్పడం. అండ్ అలాగే ప్రక్షాళన చేస్తున్నాం. ఒక 3 నుంచి 6 నెలల్లో మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోవడము, ఇలా ఎన్నో వింటూ ఉన్నాం. అందులో ఇక ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉన్నట్టుంది. అందులో ఎంతవరకు నిజం ఏది కాదు అని జడ్జి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ సమాజంలో మళ్ళీ కొత్తగా వింటూ ఉన్నాం, గ్రూప్ 2 నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తుందా అనే కాన్సెప్ట్. సో గైస్, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందిని ఎంక్వైరీ చేసినా రావచ్చేమో, రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అని August 15th వరకు ఈ ఊహ లేకపోతే ఇది వినిపిస్తూ ఉన్నదంట. అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ క్యూరియస్ ఆన్ దిస్ అని చెప్పేసి. బట్ ఆ గవర్నమెంటే ఎన్నోసార్లు మాట తప్పింది. సో ఇలా అనిపించింది. ఇందులో 100% సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ సాధ్యాలు కానీ ఏవీ లేవు. ఇప్పుడు August 15th తర్వాత మళ్ళీ కొత్త వాదన వింటూ ఉన్నాం. అదేంటంటే ఇప్పటి నుంచి గ్రూప్స్ రిక్రూట్మెంట్ లో కొత్త పంతా ఫాలో అవ్వబోతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాగా కాకుండా డిపార్ట్మెంట్ వైజ్ భర్తీ చేయబోతున్నాం. లైక్ ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ పోస్ట్స్ అని, డెప్యూటీ తహసీల్దార్ పోస్ట్స్ అని, ఏఎస్ఓ పోస్ట్ కి సంబంధించిన థింగ్స్ అని, అంటే ఇలా కలెక్టర్ అంటే డిఎస్పి పోస్టులు, ఎంపీడీఓ పోస్టులు, ఇలా డిపార్ట్మెంట్ వైజ్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ ఉంటే దానివల్ల మంచి జరుగుతుంది. ఇలా కొత్త చూడండి, ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ వినడానికి, అంటే దీనివల్ల పాజిటివిటీ చెప్తున్నారు. దీనివల్ల కంటిన్యూస్ గా నోటిఫికేషన్స్ ప్రక్రియ జరుగుతూనే ఉంటది. ఒక్క కేసు అంటే ఒక్క నోటిఫికేషన్ లో ప్రాబ్లం అయినా మిగతావన్నిటికీ కూడా ప్రాబ్లం లేకుండా అవి కంటిన్యూ అయిపోవచ్చు. స్టూడెంట్స్ అందరూ నిరంతరం ఎంగేజ్ అవుతూ ఉంటారు. ఇటువంటి వాదనలు వింటూ ఉన్నాం. ఇది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఒకవైపు డిసెంబర్ అని, ఇంకొక వైపు ఈ విడతల వారీగా ఫేజెస్ లో డిపార్ట్మెంట్ వైజ్ నోటిఫికేషన్ అని వినడం. సో ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి స్టూడెంట్స్ చదవడం మానేసి కంప్లీట్ గా దీని గురించి థింక్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. ఇది ఒక రీసెర్చ్ కాదు. రీసెర్చ్ చేస్తేనన్నా దానికి ఒక ప్రాక్టికల్ ఎవిడెన్సెస్ ఉండి, సో హైపోథిస్ లేకపోతే డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్రైమరీ సెకండరీ సోర్సెస్ ఒక కంక్లూజన్కి వస్తాం. గాల్లో మాటలు ఇవన్నీ. సో టీజీపీఎస్సీ స్థాయి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఎన్నో చెప్పి అవి మళ్ళీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డిసెంబర్లో నోటిఫికేషన్ రావడానికి ఎంత నిజం అనేది వాస్తవానికి చెప్పాలంటే అది ఎంత, అంటే దేర్ ఇస్ అ సేయింగ్, ఇన్ని అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని చెప్పినట్టు, ఇన్ని అబద్ధాలు ఆడైనా స్టూడెంట్స్ ని నోటిఫికేషన్ వైపు తీసుకురావాలి అన్నట్లుగా ఉందేమో అనిపిస్తాం. డిసెంబర్లో నోటిఫికేషన్ నిజంగా చాలా మంది విశ్వసనీయ వర్గాలు
మాట్లాడుకుంటున్నారు, ఎన్నో గ్రూప్స్ లో డిస్కషన్, వాళ్ళకు నిజంగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు. కొంతమందికి అడిగితే ఎస్ అంటున్నారు, కొంతమందికి అడిగితే నో అంటున్నారు. మరి ఎస్సా నోవా ఏది చెప్పాలో కూడా అర్థం అవ్వలేని స్థితి. అందుకోసం నేను చెప్తోంది ఏంటంటే, ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడం తప్ప మన దగ్గర ఏ ఆల్టర్నేటివ్ లేదు. సిలబస్ కమిటీ అన్నారు, సిలబస్ మారుతుంది అన్నారు, సో లేకపోతే పేపర్ ప్యాటర్న్ లో ప్రక్షాళన అని చెప్పారు, గ్రూప్ 3 గ్రూప్ 4 కలిపేస్తామని చెప్పారు, తెలంగాణ మూమెంట్ సిలబస్ లో మార్పులు తీసుకొస్తామన్నారు, కొత్త సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఎన్నో 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 గాసిప్స్ వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు యునో యునో కానిస్టేబుల్ ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ కి సంబంధించి కూడా 3 దశల్లో ఫిల్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. సెకండ్ మళ్ళీ ఇంకొక ఒక 5,000 వరకు మళ్ళీ ఫిల్అప్ చేస్తారు, మళ్ళీ ఇంకొక 10,000 ఒకేసారి భర్తీ చేస్తాం. ఇవన్నీ వినడానికి చాలా చక్కగానే ఉన్నాయి. ఇవి ఇంప్లిమెంటేషన్ అవుతే ఇంకా బాగుంటది. కానీ ఇంకా జరగకంటే ముందు ఇక్కడ ఈ ఒక అల్టిమేట్ డెసిషన్ తీసుకునే ముందు ఏవైతే చర్చలు ఉంటాయో దాని గురించి ఎంత మనం మాట్లాడినా సమయం వృధా. చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ లో అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఎలక్షన్స్ కంటే 1 ఇయర్ కంటే ముందు గ్రూప్ 1 లో కొన్ని చేంజెస్ ని వాళ్ళు సబ్మిట్ చేశారు. గ్రూప్ 1 లో ఆబ్జెక్టివ్ అండ్ ఆల్సో సబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్ 2 ఉండాలి అని చెప్పి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ప్రపోజల్ ఉందో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో డిఫరెంట్ గ్రూప్స్ లో సర్క్యులేట్ అయిపోయింది. అదే ఫైనల్ అన్నంత స్థాయికి సర్క్యులేట్ అయింది. లాస్ట్ కి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్ లోనే ఎగ్జామ్ పెట్టారు. ఇప్పుడు కూడా సో ఇవంతా కన్ఫ్యూజన్, జనరల్ గా స్టూడెంట్స్ నుంచి రిసెంట్మెంట్. దీంట్లో ఎంత పాజిటివిటీ ఉన్నా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 3 4 దశల వారీగా డిపార్ట్మెంట్ వైజ్ పెడితే వచ్చే లాభాల కంటే నష్టాలు కూడా చాలా ఎక్కువగానే ఉంది. అఫ్ కోర్స్ దీనిపైన నేను మాట్లాడితే కొంతమందికి కోపం రావచ్చు కూడా. సో ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైనా ఈ ప్రిపరేషన్ కి బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ నంబర్. ఇప్పుడు ఎస్ఐపిసి గురించి జరుగుతున్న పోరాటం ఏంటి? 7,000 చదవడానికి ఇబ్బంది కలిగిస్తుంది, చదవాలనిపించట్లేదు అని. అలాంటిది గ్రూప్ 1 గ్రూప్ 2 3 4 డిపార్ట్మెంట్ వైజ్ నోటిఫికేషన్స్ ఇస్తే ఖచ్చితంగా 100% డిమోటివేషన్ అవుతుంది. స్టూడెంట్స్ యొక్క వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటుంది. గవర్నమెంట్ కి అది రీచ్ అవుతుంది. వాళ్ళు 100% దాన్ని డెసిషన్ తీసుకోకుండా స్టూడెంట్స్ కి పాజిటివ్ అయ్యే విధంగానే రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేబీ స్టూడెంట్సే డిపార్ట్మెంట్ వైజ్ వస్తేనే బాగుంటది అని భావిస్తే వాళ్ళు అలాగే ప్రొసీడ్ అవుతారు. స్టూడెంట్స్ కి ఇష్టం లేదు అని భావిస్తే వాళ్ళు ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు మారాయి. జార్ఖండ్ లో మొండిగా ప్రభుత్వం ఉండడానికి ట్రై చేస్తే ఏం జరిగిందో చూసాం. సో నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఏం జరిగిందో చూసాం. తెలంగాణ యువత జీన్స్ లోనే పోరాటం ఉంది. ఇలా వాళ్ళకి ఇబ్బంది కలిగిటేటోటి ఎటువంటి డెసిషన్స్ ఉన్నా కూడా సో వాళ్ళు చూస్తూ ఊరుకోరు. సో డెఫినెట్ గా ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీకు ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, డిసెంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి ఆ న్యూస్ కొంచెం స్ప్రెడ్ అయ్యింది. దానికి ప్రధానమైన సోర్సెస్ ఏంటో చాలా తెలీదు. సో కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అఫీషియల్ కన్ఫర్మేషన్. ఇది స్ప్రెడ్ అవుతున్న తరుణంలోనే సెకండ్ ఇన్ఫర్మేషన్, గ్రూప్ 1 2 3 4 ఫేజెస్ వైజ్ ఫిల్అప్ చేస్తామని చెప్తున్నారు. దీనిపైన కూడా ఎంతో మంది యూట్యూబర్స్ వీడియో చేయడం జరిగింది. గవర్నమెంట్ మనసులో ఉన్న మాట ఇది అని చెప్తున్నారు. బట్ అగైన్ వీ నీడ్ టు గెట్ క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఖచ్చితంగా క్లారిటీ రావాల్సిందే. వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ యొక్క రిసెంట్మెంట్ ఎలా ఉంటుందో ఆ రియాక్షన్ బట్టి కూడా ఇది మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, 7,000 చేంజ్ ఎస్ఐపిసి మాత్రమే ఇస్తాము అని ఫిక్స్ అయిపోయారు. స్టూడెంట్స్ యొక్క గోడు విన్నరు, దాని మాట మార్చారు. సో సేమ్ ఇక్కడ కూడా. సో ఇది డిసెంబర్ లో వస్తుందా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ సరే, ఒక రిఫరెన్స్ డేట్ పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. నిజంగా గ్రూప్ 2 సీరియస్ గా ప్రిపేర్ అయ్యి డిసెంబర్ లోనే ఎగ్జామ్ ఉంటది అన్నట్టు ఫీల్ అయ్యి చదివితే 100% మీకు బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంది అన్న రిఫరెన్స్ తో చదివితే ఆబ్వియస్ గా నవంబర్ లోనే మనం సిలబస్ అయిపోవడానికి ప్రయత్నిస్తాం. నవంబర్ లోనే సిలబస్ అయిపోతే డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా వి విల్ బి అట్ ఎ గుడ్ పొజిషన్. అంటే ఈ రెండు నిజాంకి సంబంధించి సోర్సెస్ నా దగ్గర లేవు, అండ్ ఎవరైతే చూస్తున్నారో అక్కడ కూడా సోర్సెస్ లేవు. సో మనం ఏదైనా కూడా గవర్నమెంట్ నుంచి క్లారిటీ వస్తే, ఇప్పుడున్న ఛాన్సెస్ లో ఈ వార్త ఎక్కువగా వినిపిస్తోంది, డిపార్ట్మెంట్ వైజ్ ఫిల్అప్ చేస్తారు అని చెప్పి. సో దాని గురించి కూడా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో కానీ డిసెంబర్ లో వస్తుంది అని చదివితే ఆబ్వియస్ గా చూడండి,
ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 2027 ఈజ్ గోయింగ్ టు బి అన్ ఎలక్షన్ ఇయర్. అంటే 28 ఈజ్ ద ఎలక్షన్ ఇయర్, 27 ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇయర్ అవ్వబోతుంది. సో దానికి సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలంటే 27 జనవరి నుంచి కూర్చుంటే నువ్వు ట్రాక్ లోకి రావు. దానికంటే ముందే ప్రిపరేషన్. ఇప్పటికీ కూడా చాలా మంది మన దాంట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయి ఒక ఫేజ్కి వెళ్ళిపోయారు. సో అట్లీస్ట్ ఇది నిజం అవ్వకపోయినా ఇది నిజం అనుకొని చదవండి, అది నేను చెప్తున్నాను. సో డిసెంబర్ లో ఎంతవరకు నిజమో కాదో తెలియదు, నిజంగానే దాని డెడ్ లైన్ పెట్టుకొని చదివితే వీ విల్ బి ఇన్ అ గుడ్ పొజిషన్. సో మిమ్మల్ని ఎవరిని కూడా సైడ్ ట్రాక్ లేకపోతే రాంగ్ ట్రాక్ పెట్టించాలని నా ఇంటెన్షన్ కాదు, బట్ మీకు వాస్తవాలు చెప్పి సో మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, ఇవేవి ఆలోచించకండి అని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఎన్నో న్యూస్ విన్నాం, ఎన్నో జరిగాయి, సో ఎన్ని జరగలేదు కూడా. సో ఇక్కడ నేను చెప్పిందే జరిగింది అని చెప్పుకోవాలని నేను అనుకోవట్లేదు, బట్ మీరు ఏమి బిలీవ్ చేయకండి. సో నిజంగానే డిసెంబర్ లో ఎగ్జామ్ ముందనే చదవండి. అది దశల వారీగా ఫిల్అప్ చేసిన, డిపార్ట్మెంట్ వైజ్ ఫిల్అప్ చేసిన, ఒకేసారి ఫిల్అప్ చేసిన మనం అడ్వాంటేజ్ లో ఉంటాం. నువ్వు సీరియస్ గా ఉంటే డిసెంబరే కాదు నవంబర్ కంటే ముందే సిలబస్ అయిపోవాలి అన్న ఇంటెన్షన్ తో చదవాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఆల్మోస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో డిసెంబర్ అన్నాక 3 నెలల టైంతో అంత ఫాస్ట్ అప్ గా ఇవ్వడం ప్రాక్టికల్ గా కొంచెం పాసిబుల్ అవ్వదు. గవర్నమెంట్ కి దానివల్ల పాజిటివిటీ కూడా రాదు. సో ఎనీహౌ ఒక టైం లైన్ పెట్టుకొని చదివితే మనకు మంచి జరుగుతుంది. ఓకే, అండ్ సి దీస్ ఆర్ ద, అంతకంటే ముందు రోహిత్స్ అకాడమీకి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ ఇలా వేరియస్ ఆస్పిరెంట్స్ సంబంధించిన ర్యాంకర్స్ ని సెలెక్షన్స్ కి మేము ఒక క్యాటలిస్ట్ లాగా యాక్ట్ చేసాం. సో వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ కంటెంట్ ఇస్తూ మిమ్మల్ని విజేతలుగా తయారు చేయడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించాం. సో ఇప్పటికైనా తెలంగాణలో ఒకటి కంక్లూజన్కి వచ్చాం, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఉండదు. 27 లో ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 వస్తాయి, అందులో డౌటే లేదు. నిజంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఖచ్చితంగా గ్రూప్ 2 చదివిస్తున్నాం. సో గ్రూప్ 2, 3, 4 అంటే గ్రూప్ 1 సీరియస్ గా క్యాండిడేట్ ప్రిపేర్ అవుతే 1, 2, 3, 4 అన్ని ఇంటిగ్రేటెడ్ గా చదివిస్తున్నాం. గ్రూప్ 2 మాత్రమే ఫోకస్ చేస్తే గ్రూప్ 2, 3, 4 జీపీఓ వీటన్నిటిని కూడా ఫోకస్ చేయిస్తున్నాం. మా దగ్గర ఉన్న యూనిక్ పాయింట్ ఏంటంటే ఇలా డే వైజ్ ప్లాన్, డే 1, డే 2, డే 3 అంటే చూడండి, ఎప్పుడైనా సక్సెస్ మనము బెస్ట్ గా ప్లాన్ చేసి ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఉంటుంది. ఇక్కడ ప్లాన్ వేసుకోవడంలోనే చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. అందుకోసం మేమే చూడండి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎంతసేపు చదవాలి, మెటీరియల్ ఎంతసేపు చదవాలి, టెస్ట్ ఎంతసేపు రాయాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి, ఇలా బెస్ట్ ప్లాన్ మీకు ఇచ్చాం. ఇది గ్రూప్ 1. అండ్ చూడండి, మా దగ్గర ఎంప్లాయీస్ కి సపరేట్ ప్లాన్ అండ్ అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి సపరేట్ ప్లాన్. అంటే జాబ్ చేసే వాళ్ళకు, ఫుల్ టైం చదివే వాళ్ళకు సేమ్ అట్లాగే ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలా డైలీ ప్లానర్ మీరు చూస్తూ ఉంటే ఐ జస్ట్ షో యూ డే 26, డే 27, డే 28, డే 29 మీరు చదవాల్సిన టాపిక్ చూడండి. ప్రియాంబుల్ అనే టాపిక్, పంచాయత్స్ అనే టాపిక్, సో చూడండి ఇక్కడ కాకతీయాస్ అనే టాపిక్, తెలంగాణ హిస్టరీ, సో డైలీ 1 hour కరెంట్ అఫైర్స్ చదవండి. ఇలా సిస్టమాటికల్ గా ఆర్గనైజ్ చేశాం. ఇన్ఫాక్ట్ యాప్ లో కూడా చూడండి డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఇలా ఆర్గనైజ్. మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీలో కోర్స్ తీసుకున్న తర్వాత డే 1 అనే కోర్స్ తీసుకుంటే ఫోల్డర్ ఓపెన్ చేస్తే దాంట్లో అవసరమైన కంటెంట్ అంతా ఆర్గనైజ్ చేసి పెడతాం, అది కంప్లీట్ అయిపోయింది. డే 1 లో పెండింగ్ ఉంటే డే 2 లో, డే 1 లో పెండింగ్ ఉన్న టాపిక్ కంప్లీట్ చేసుకుని డే 2కి వెళ్ళాలి. ఇలా మీరు ఒక 10 days చదివారు. చదివిన తర్వాత మీకు ఒక 5 days గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలనే దగ్గర ఇబ్బంది పడతారు. దానికి కూడా ఏం ఆల్రెడీ 10 అయిపోయిందిగా, 11th డే నుంచి కంటిన్యూ చేయాలి. దానికంటే ముందు కొంచెం రివిజన్ చేయాలి. సో ఇలాగా మీకు వీడియో క్లాసెస్, దాంతోపాటు మెటీరియల్, దాంతోపాటు టెస్ట్ సిరీస్, ఈ మూడింటిని ఆర్గనైజ్ చేసే విధంగా బెస్ట్ ప్లానర్. 27 లో గ్రూప్ 2 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. 3, 4 ఏదైనా కూడా నిజంగా 27 ఇయర్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మీకు బెస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి. దానికి రోహిత్స్ అకాడమీ 100% మీకు సహకారం అందిస్తుంది. మీరు చూస్తే జగదీష్ సార్ కానీ, మునరత్నం నాయుడు గారు కానీ, శివాజీ సార్ కానీ, దత్తు సార్ కానీ, హిదాయతుల్లా సార్ కానీ, సో ఇషాక్ సార్, ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2కి ఇన్ఫాక్ట్ తెలంగాణ మూమెంట్ సైదులు సార్, సో చెప్పుకుంటూ పోతే వీఆర్ హ్యావింగ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. సో ఇప్పుడు ఏదైతే ప్లానర్ ఉందో ఆ ప్లానర్ కావాలంటే 9110556858 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.
సో నేనే ఆ ప్లానర్ పంపిస్తాను, గ్రూప్ 1 కావాలన్నా గ్రూప్ 2 కావాలన్నా. నేను మీకు ఏం కన్ఫ్యూజ్ కానీ ఏం చేయట్లేదు. డిసెంబర్లో నోటిఫికేషన్ రావచ్చు అనేది ఎటువంటి అథెంటికేట్ సోర్సెస్ లేవు. గ్రూప్ 1, 2, 3, 4 డిపార్ట్మెంట్ వైజ్ నోటిఫికేషన్ ఇస్తాము అనేది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. బయటకి ఇంకా అఫీషియల్ గా రాలేవు. అఫీషియల్ గా వచ్చేంత వరకు ఎన్నో మార్పులు జరుగుతాయి. ఇవన్నిటిని పట్టించుకొని ఒక క్లారిటీ వచ్చినాక చదువుతాను అంటే నువ్వు ఎప్పటికీ ప్రిపేర్ అవ్వలేవు. నువ్వు ఒక రెఫరెన్స్ టైం పెట్టుకొని సిలబస్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఆ రెఫరెన్స్ టైం ని డిసెంబర్ అని పెట్టేసుకుందాము. సో పట్టుకుంటే రాబోయే 3-4 నెలలు ఇంతకు చెప్పినట్టు 150 days లో టోటల్ గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ అయిపోతుంది. ఓన్లీ గ్రూప్ 2 కావాలన్నా 150 days లో సిలబస్ అయిపోతుంది. ఇంత బెస్ట్ ప్లాన్ మీకు అందిస్తున్నాం. సో డోంట్ గెట్ డీవియేటెడ్. వెబ్ నోట్ కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఎటువంటి వార్తలు నమ్మకండి. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అన్న ఉద్దేశంతో గ్రూప్ 1 గ్రూప్ 2 మిస్ అయిన స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు. సో ఇటువంటి వార్తలు నమ్మి, సో కాబట్టి బిగినర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను క్లియర్గా మీరు మీ ప్లాన్ లేకపోతే మీ టార్గెట్ క్లియర్గా పెట్టుకోండి. ఏవి మీరు డిస్ట్రాక్ట్ అవ్వకండి. మీరు ఒక టైం లైన్ పెట్టుకొని సిలబస్ కంప్లీట్ చేసుకోండి. సో నిజంగానే అనుకుంటే సరే డిసెంబర్ టైం లైన్ పెట్టుకొని డిసెంబర్ వరకల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనుకోండి, తర్వాత రివిజన్ చేసుకుంటూ ఉండండి. సో అలా దాని ప్రకారం సిలబస్ అవ్వడానికి మన దగ్గర బెస్ట్ ప్లాన్ ఉంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. మిమ్మల్ని ఎక్కడ కూడా డిమోటివేట్ డిస్కరేజ్ చేయాలి అన్న ప్రయత్నం అస్సలు లేదు. సో మిమ్మల్ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే ఇది. థ్యాంక్ యూ. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.